నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా? ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి లుక్కలుక్కలు తారాస్థాయికి చేరుతున్నాయా? నామినేటెడ్ పదవుల లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించినటువంటి స్థానాల ఈ రెండింటి మధ్య ఆజ్యం పోస్తున్నటువంటి అంశం ఏంటి? కూటమి మరో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒంటరిగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, కలిసి పోటీ చేస్తుంది అనేటువంటి రీతిలో జనసేన దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు మనం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు స్వయంగా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి కామెంట్ చూస్తే, మేము తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి సిద్ధంగా లేము. జనసేన పెట్టింది తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి కాదు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలి, ఇదే మా లక్ష్యం అనేటువంటి రీతిలో ఆయన స్పందించినటువంటి తీరు చూశాక ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినబడుతుంది. ఇదే అంశంపైన డిస్కషన్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటంటే పంతం నానాజీ గారి కామెంట్స్ ఎలా చూస్తారు మీరు? ఉట్టికి ఎగరలేనమాట, వెనకటికి స్వర్గానికి ఎగురుతాను అన్నట్టు. అలా ఉంది ఆయన స్టేట్మెంట్. ఆయనకే జనసేనకి ఆ నియోజకవర్గం టికెట్ అలకేట్ చేస్తే ఈయనతో తోటి ప్లేయర్స్ బాలినేళ్ళ టీం ఒకటి ఉంది అక్కడ, బాగా పత్తాలాడే బ్యాచ్, వాళ్ళ సహాయ సహకారాలతో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ గెలుచుకున్నాడు పంతం నానాజీ గారు. ఆయన కూడా మాట్లాడేస్తే చాలా బాగోట్లేదు. నిజమే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆ పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీలో డేకుర్లాడిన వాళ్ళందరూ, కింద మీద పడిన వాళ్ళందరూ, నానా సావులు చచ్చిన వాళ్ళందరూ పాపులు మేమని పాట పాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. చేత మీరు ఇవాళ ఏదో చూడండి, లటక్కనే ఎమ్మెల్యే అయిపోయి నెక్స్ట్ టైం టికెట్ వస్తుందో లేదో కూడా ఇన్సూరెన్స్ లేని మీలాంటి బ్యాచ్లు పవన్ కళ్యాణ్ గారికి గాలి కొట్టేస్తే గాలి బుడగలాగా గాలిలోకి ఎగిరిపోదాం అని తాడు తెంపుకుని వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. 2 ఎలక్షన్లో ఓసారి నిలబడక, ఓసారి సొంత పెత్తన నిలబెట్టి నిలబడినప్పుడు వచ్చిన పశ్చాత్తాప పరిణామమే శరణు శరణు చంద్రన్న అనో పాట పాడుకుని వచ్చి సేద తీరుతున్నోడిని అనవసరంగా మీరేదో ఆంజనేయ అవతారం అనుకుని రెచ్చగొడితే, వజ్రాయుధం సినిమా చూడండి, కృష్ణ గారు డైలాగ్, రెచ్చిపోతే చచ్చిపోతారు. వాళ్ళ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఒకటిసారి మీరు కామెడీకి కూడా మీరు కూడా ఆయన పంతం నానాజీ గారి పార్ట్ 2 లాంటి ప్రశ్నలు అడగండి, పార్ట్ 1 సమాధానం ఇద్దాం. ఫస్ట్ థింగ్ కాపు కాయడానికి అన్న మాట చాలా పెద్ద మాట. ఎంత పెద్ద మాట అన్నారు సార్ అని మనం అనుకోవాలి. బాబు మీరు కాయకపోతే ఆయన కాస్తానని చెప్తున్నాడు, మీరెందుకు సార్? ఓ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంటుంది, మీరేమో ఆయనేమో ఓనర్ పెట్టిన పర్పస్ ఏంటి, నేను సెక్యూరిటీ గార్డులు కావాలని ప్రకటనిస్తాడు. సెక్యూరిటీ గార్డులు దేనికి సార్ అంటే మేము తెలుగుదేశానికి సెక్యూరిటీ ఇవ్వడానికి అని చెప్తారు. అదేంటండి, మేనేజర్ పోస్ట్కి అప్లై చేస్తే నాకు గార్డు ఇచ్చారని తగ్గుపెడితే పంతం నానాజీలాగే ఉంటుంది. ఓకే, ప్రాథమిక కర్తవ్యం ఆఫ్ యువర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంపెనీ ఏంటంటే తెలుగుదేశానికి కొమ్ము కాయడానికి, కాపు కాయడానికి. కానీ మేము కాయడానికి కాదని మీరు మేనేజర్ పోస్ట్కి అప్లై చేశానంటే పక్కెళ్ళి ఆడుకుంటారు. అంచేత మీరు ఏదో విప్లవకారుల్లో ఉన్న వాళ్ళ పైన దమిడికి పనికిరాని బీజేపీ వాడు జెండా ఎగరేస్తాను, కానీ మీరు జెండాపై కపిరాజ్ అవ్వలేరు. గుర్తుంచుకోండి, వాడు జెండా ఎగరేయాలంటే వాడికి ఇక్కడ ఉనికి లేదు. ఇక్కడ ఉన్నదంతా పారాచూట్ బ్యాచ్, సగం తెలుగుదేశం కోర్టు బ్యాచే. అంటే ఇది నానాజీ 3 రాళ్ళు సుజనా చౌదరి, సీఎం రమేష్ అటు కొట్టారంటే 1 రాయి తెలుగుదేశం కేయకుండా ఉండరాళ్ళు. అంటే ఇది నానాజీ గారి వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటారు. వ్యక్తిత్వం లేనట్టు వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వ్యక్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి జనసేనకి వీర సైనికుడు, వీర విధేయుడు అన్నప్పుడు ఈజ్ తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గ పిక్ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అయ్యాడు. ప్రాణప్రతిష్ఠ వినాయకుడు తెలుసు కదా, పార్వతీదేవమ్మ నలుచుకున్న తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తే, ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ గజాసురుడు తల పెడితే అలాగే వినాయకుడు అయ్యాడు. ఈయన కూడా అంతే, మట్టి బొమ్మకి ప్రాణప్రతిష్ఠ జరిగింది జనసేన రూపంలో. తెలుసుకోమనండి. ఊరికే దానికి ఎందుకు మీరు ఊరికే అడవాడు పడిపోతారు సార్? ఇక్కడ జనసేన యొక్క కార్యకలాపాలు వెనక నుంచి దీపాలు అవుట్లాగా, ఒకసారి నాగబాబు, ఒకసారి పంతం నానాజీ, లేదా మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారు టింగ్ టికు టపాటీవం అని మీరు తారాజోబులు గట్రా ఎగరేసినా మీ వాడికి ఒత్తిలేదు, మీ వాడు ఎగరలేడు, మీరు మాత్రమే ఎగురుతున్నారు. ఆలోచించుకోండి. తోటి సహచరులు ఎంతో అంతో ఇన్ఛార్జీలు లేట వాళ్ళకి టికేమో సీటు చిరిగిపోయిన ఉదంతాలు చూసాం. సో తర్వాత కూడా మీరు కూడా మీ భావావేశాలు ప్రదర్శించుకుంటున్నారంటే ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. ఇష్టమే అందరికీ, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతే అందరికీ ఇష్టమే. కానీ ఇష్టానికి పడ్డ కష్టం ఏది? కష్టానికి తగ్గ ఫలితం ఏది? ప్రాణప్రతిష్ఠకి ప్రాణం ఏది? అంటే మృగానికి వినాయకుడు తల నరికేసిన తర్వాత కూడా గజాసురుడు ఆల్టర్నేటివ్ ఉన్నాడు కాబట్టి ప్రాణప్రతిష్ఠ జరిగింది. గజాసురుడు లేకపోతే అంటే ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ వర్మ గారు కామెంట్ చేశారు, బీజేపీ వాడి గురించి మీరు స్టేట్ డిస్కషన్ పెట్టారంటే దానికన్నా దైద్యం ఇంకోటి లేదు అసలు. అంటే ఆ షిండే కామెంట్స్ కి నానాజీ గారి కామెంట్స్ కి ఎక్కడ సింక్ అవుతుందా అని
అట్లీస్ట్ అక్కడ కేంద్రంలో వచ్చిరని హిందీ ఇంగ్లీష్లు మాటలతో ఏదో అర్థమైన కాటికి ఏదో చెప్పినట్టు కాస్త తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏంటి విషయం వెళ్ళే లేకపోతే అక్కడ నాకు తెలిసి ఉన్న ముగ్గురులో ఉన్న కెలికి తీసేసే కార్యక్రమం ఉన్నప్పుడు ఇంకొక అవకాశం ఉందా అన్న మినిస్ట్రీలో అన్న దగ్గర ఇలాంటి దీపావళి అవుట్లన్నీ పేలుతున్నాయని కోణంలో కూడా చూడొచ్చు. ఓకే. క్యాబినెట్ రీషఫుల్ ఉంది కదా, అవును, అవును. ఒకరిని తీసి జనసేనలోంచి ఉన్న ముగ్గురులో ఇద్దరిని ఇప్పుడు ఒకరిని తొలగించారు అనుకో. నాకు తెలిసి నాదల్ మనోహర్ పవన్ కళ్యాణ్కి ఉపద్రవం లేదు. మూడో ఆయన ఎవరు? కందులు దుర్గేష్. అది అదేమైనా వికెట్ పడింది అనుకోండి, సార్ నేను ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్నాను, మ్యాచ్లో నన్ను వేసుకుంటారా అని అడిగినట్టు. ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్రింక్స్ అందిస్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరి నేను గంగూలీలో పిలిచాడు అనుకోండి, ఈజ్ ఇన్ అంతే. ఓకే సార్, ఈ కామెంట్స్ని కొంతవరకు పక్కన పెడదాం. ఈ రోజు 4వ క్యాబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఆయనకి ఆల్రెడీ వెలిగించారు ఒత్తు, నువ్వే కాబోయే ముఖ్యమంత్రిని, దమ్మిడికి పనికిరాని బీజేపీ వాళ్ళు. అందుకే ఈక్వలెంట్ స్టేటస్ కలిగిన ముఖ్యమంత్రి కండక్ట్ చేస్తున్న క్యాబినెట్ మీటింగ్లకి ఆయన వెళ్ళడు. లేదంటే వీళ్ళు చేస్తున్న పని ఆయనకు నచ్చట్లేదు. రెండింటిలో ఏదో ఒకటి ఖాయం. ఓకే. మొదలైతే ఖాయం చేసుకోండి, రెండోది అంత సీన్ లేదు. అంటే డైరెక్షన్, రూట్ మ్యాప్ అడుగుతుంది కదా. సో జీవితాంతం ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి రోడ్ మ్యాప్ ఇమ్మని అడుక్కుంటున్నాడు అందరినీ. ఈ పంతనానాజీ గారు వచ్చి కాపు కాయడానికి లేము కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే చాలా కామెడీగా చాలా బాగోట్లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో నామినేటెడ్ పోస్టులు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, ఈ అసంతృప్తి ఇరు పార్టీల మధ్య ఏమైనా ఉందంటారా జనసేనలో బలంగా? సరే ఒక మాట చెప్పి, ఇవన్నీ గాలి కబుర్లు, ఓకే, ఫేకు అంటాం మేము. అయినప్పుడు చూద్దాం సార్, అయినప్పుడు కథ. చంద్రబాబు గారు ఆయనలో స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టేస్తే అప్పుడు చాలా హ్యూజ్ డిబేట్స్ జరుగుతాయి. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూడండి, జనసేన ఎమ్మెల్యే తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో దూరం పెంచబోతున్నాయా లేదా కూటమిలో అసంతృప్తిని బహిర్గతం చేయబోతున్నాయా అనేటువంటి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.